వరంగల్లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్ ఈరోజు వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ గేట్. స్టార్టింగ్లో చాలా వైడ్గా ఉంది, గేట్ మాత్రం బాగుంది. ఇది హంటర్ రోడ్ అండి. ఈ హంటర్ రోడ్కి మన అజీపేట నుంచి వెళ్ళి వరంగల్ పోయే దారిలో ఉంది. ఇది హంటర్ రోడ్ మీదుగా 3వ నెంబర్ బస్ ఎక్కేస్తే డైరెక్ట్గా పార్క్ దగ్గర దిగవచ్చు. ఇక్కడ రేట్స్ ఉన్నాయి చూడండి. అడల్ట్స్ 60 రూపాయలు, చిల్డ్రన్స్ 30 రూపాయలు. ప్రో కెమెరాకి అయితే 2500 ఆట, స్మాల్ కెమెరాకి అయితే 200, బ్యాటరీ వెహికల్స్కి 350 రూపాయలు. టైమింగ్స్ 9:30 నుంచి వెళ్ళి 5:30 వరకు. ఓకే, ఎక్కడెక్కడ ఏముంది అనేది ఇక్కడ మీకు కొన్ని లేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లేబుల్స్ ప్రకారము ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. ఇది ఫోటో తీసుకోండి, ఏది ఎక్కడ ఉంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. వాటర్ డ్రింక్, బర్డ్స్, బటర్ఫ్లై పార్క్ ఇటు సైడ్ ఈ వైపు ఉన్నదట. చిల్డ్రన్ పార్క్ ఇటు సైడ్ ఉంది. ఇవన్నీ డైరెక్షన్స్. బర్డ్స్, క్రొకడైల్స్. ఫస్ట్ అయితే నాకు బర్డ్స్ అండ్ క్రొకడైల్ వే మాత్రం చాలా బాగుంది. చుట్టూ మన పార్క్ మాత్రం చాలా ప్లెజెంట్గా హార్మోనియస్గా ఉన్నది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చైర్స్ ఉన్నాయి. చిల్డ్రన్ పార్క్ కేవలం ఇది 12 years వరకు మాత్రమేనట. ఇంతకుముందు చూపెట్టాను కదా చిన్న గేమింగ్ జోన్ అని చెప్పేసి ఆడుకోవడానికి, ఇదే అట చిల్డ్రన్ పార్క్. నేను చిల్డ్రన్ పార్క్ లోపల వాటర్ గిట్ట ఏం లేదు, కానీ చాలా నిస్సహాయంగా ఉన్నది. అదే చాలా ఒకతే ఉన్నది. దానికి ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటా. పాపం చూసారు కదా, చాలా టైర్డ్గా ఉన్నది అనుకుంటా. ఇది చాలా దూరంగా ఉండడం వల్ల మావాడు కూడా అంత ఎగ్జైట్గా అవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే చాలా దూరంగా ఉంది, మనం చూడలేకపోతున్నాం. నాకే సరే కనిపిస్తలేదు. సడన్గా చూసేసరికి ఓహో అక్కడ ఒక బియర్ ఉంది. అది కూడా ఇక్కడ చూసారు కదా, స్లోత్ బియర్, ఎలుగుబంటి. దీని ఇది 7 వరకే. ఇది అంత ఎగ్జైటెడ్గా ఏం లేదు, కాకపోతే దాన్ని చూస్తుంటే చాలా దీన స్థితిలో ఉంది. నెక్స్ట్
ఇక్కడ ఏదో చిన్న ఇది ఉన్నది, బర్డ్స్ అనుకుంటా నాకు తెలిసి. బర్డ్స్ ఉన్నాయి. వీటినైనా చూసి ఎగ్జైట్ అవుతాడో లేడో చూడాలి. నెమలి పికాక్ మావాడైతే వెరీ ఎగ్జైటెడ్ ఉన్నాడు. సీదర్ అని పాడు. పికాక్. హౌ మెనీ పికాక్స్ ఆర్ దేర్? 3 పికాక్స్ ఆర్ దేర్. 3 ఇవి ఉన్నాయి. పికాక్ కానీ ఇప్పుడు బయట మనం పొజిషన్ కూడా చాలా చేంజెస్ ఉంది. వీటికి ఏ విధంగా చూస్తారో తెలియదు. పికాక్ చూసారు కదా, మావాడైతే ఇంతకుముందు ఎలుగుబంటి దగ్గర అయితే అది అంత ఎగ్జైట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ అది చాలా దూరంలో ఉంది, ఇవి చాలా క్లోజ్గా ఉండేసరికి ఎత్తే చల్ల ఇది ఏటేం చల్ల పికాక్ ఎటే అబ్బా మూతి. చూసారు కదా ఎంత క్లోజ్గా ఉందో చూడడానికి కూడా. చాలా క్లోజ్గా ఉంది. పింఛం పక్కన మజారు చూసారా. ఇది మాత్రం వాటర్ తాగేస్తుంది బుజ్జిముండ, తెల్లగా ఉన్నది ఇది. చూసారా ఇది ఒక రకమైన పిట్ట. ఏం పిట్టనో మీరికే తెలియాలి, నాకైతే తెలియదు. బాగుంది. ఇంత క్లోజ్గా ఉంది చూసారు కదా, చాలా బాగుంది. కానీ ఇవి 3 ఉన్నాయి. ఇవి చిన్న పావురాలు ఉన్నాయి. పావురాలు మనం రెగ్యులర్గా చూసేటివే. కోళ్ళు కూడా ఉన్నాయి. కోళ్ళు పికాక్. కానీ ఏ జంతువులలో ఏ జూ పార్కులో చూసినా నెమళ్ళు మాత్రం రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. అన్ని చోట్ల పికాక్. ఎంత బుద్ధిగా పడుకున్నదో అది రెడ్డిది. ఇది చూసారా చీలక. అది బద్ధకంగా ఉన్నది, బాగా నీరసంగా ఉన్నట్టున్నది. నిద్ర వస్తానికి. ఇక్కడ 2 పైన ఉన్నాయి. ఇక్కడ ఒకటి బుద్ధగా ఉన్నది. అక్కడ చూసారా ఒకటి బుడ్డగా ఆడుకుంటుంది. ఒక బుడ్డది మాకున్నారా బుడ్డి అది బాగా నచ్చింది. ఒక చిన్నగా ఉన్నది. అన్నీ బుడ్డే ఉన్నాయి. అన్ని బుడ్డే ఉన్నాయి. ఇవన్నీ వాటి పిల్లలు అనుకుంటా. చూసారా ఇది మూల కొని వచ్చేసి ఇక్కడ ఉరుతాండి. గ్రీన్లో గ్రీన్ కలిసిపోయినది. చిలకలు రామచిలుక, రోజ్ రింగ్, పారకిట్. పారకిట్ ఏంట్రా బాబు? పారకిట్ ప్యారెట్ అనే తెలుసు మనకు. పారకిట్ అంట. ప్యారకిట్ బ్లూసమ్ హెడెడ్ పారకిట్ అట. వీటికి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే వీటిని చదవాలంటే చాలా కష్టం. నాకు నోరు తిరగాలి ఫస్ట్. ఈ yellow color parrots are there. How many parrots are there? 1 2 3 4 5. How many parrots are there? 5 parrots are there. Green color. ఇక్కడ చూసారా టాటా ఐస్లు ఏవి బండలో ఏవి రాళ్ళో అర్థం కాకుండా ఉన్నాయి. అన్నిలో కలిసిపోయినాయి. స్టార్ టాటా ఐస్ అట, నక్షత్రపు టాటా ఐస్. ఎందుకంటే ఆ పైన ఉన్న వాళ్ళ అంటే అదేంటిది ఏమంటారు దాన్ని? క్యాప్నే ఏమంటారు తెలుగులో.
ఆ డొప్ప ఆ డొప్ప మీద స్టార్ టైప్ సింబల్స్ ఉన్నాయి కదా, ఆ సింబల్స్ ప్రకారంగా వాటికి ఆ పేరు పిలుచుకోవడం జరుగుతుంది. వీటి పక్కన మనం రెగ్యులర్గా మనము ఊర్లలో చూస్తూ ఉంటాం. చిన్న చిన్న చెరువులల్లో, పాండ్స్లల్లో, కాలువలలో దొరికే, పిల్ల కాలువలలో దొరికే తాబేళ్ళు ఇది. ఒక చిన్న జాలితోటి కట్టేసిండ్రు, పికాక్ సంబంధించింది. పికాక్ అన్నీ కామన్గా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. ఓ ఇక్కడ చాలా క్రొకడైల్స్ ఉన్నాయి. క్రొకడైల్స్ మాత్రం చాలానే ఉన్నాయి ఇక్కడ, చూసారా? కాకపోతే అన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి అంతే. పెద్దవి 1 2 3 4 ఏమో పెద్దవి ఉన్నాయి, మిగతావి బుడ్డవి ఉన్నాయి. 4 3 2 వేసి. వైట్ స్వాన్. స్వాన్ చాలా బాగుంది. హంసలు అంటారు కదా. ఈ పట్టుకో ఎప్పుడు సార్ సిటీ చూసారా? దాని మానాన అది ఆడుకుంటుంది, ఒక్కతే ఉన్నది. ఇటు సైడ్ మాత్రం తెల్లగా ఉన్నాయి, ఇటు సైడ్ మాత్రం నల్లగా ఉంది. ఏదో దానికి కలర్ వేసిండ్రు, దీనికి కలర్ వేయలాంటివి ఉన్నది. మోదీ वो क्लीन कर लेता हूँ खारी माला उधे टाटा इसको नहीं है उधर मैं गड्डी काट ले रही उधर पानी में धो लेता हूँ खारी బొమ్మ కాదు రియల్గానే. ఇక్కడ ఒకటి తెల్ల తాబేలు ఉన్నది ఇక్కడ, చూసారు కదా? డోంట్ కమ్ రే, యు స్టే దేర్. ఇటు చూసారు కదా, ఊసరవల్లి సంబంధించింది. ఆకుపచ్చ తొండ, గ్రీన్ ఇగ్వానా అట. చూసారు కదా ఇక్కడ తొండలు ఉన్నాయి, కానీ అది ఏ కలర్లో అంటే ఆ కలర్లో మారిపోతుంది. అక్కడ కట్టె ఉన్నాయి కాబట్టి కట్ట కలర్లో మారిపోయినాయి. అది చూడడానికి కూడా అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇవి తొండలు అనుకోవాలి, ఏమనుకోవాలో అర్థమవుతలేదు ఇప్పుడు. ఇది ఇగ్వానా అట. ఇది కలర్ ఎందుకు చేంజ్ అయిందో నాకు తెలియదు. మై ఫీడ్ అండ్ కేర్ స్టార్ట్ అడవి పిల్లి. ఊర్లో పిల్లికి అడవి పిల్లికి తేడా తెలియదు నాకైతే. చూద్దాం. సేమ్ ఊర్లో పిల్లి లెక్కనే ఉన్నది, పెద్ద తేడా ఏమి. సేమ్ మావిడ లెక్కనే ఉన్నాయి. పడట్లేదు ఇది. అరే అంగూరా, बिस्किट ये स्मॉल करने का చిన్న చిన్నగా ఉన్నాయి కోతులు.
చూసారా హే సెకండ్ ఇస్తుంది. వచ్చేసిన వేస్ట్ అయిపోయి అవి ఉత్తి బర్రెలు, మళ్ళీ దానికి డబల్ డబల్ జాలీలు, ఏం క్లారిటీ లేదు. సారీ ఫ్రెండ్స్, నో క్లారిటీ. అరే అద్దా మీ ఇద్దరు చూడండి, అవి అడవి బర్రెలు కానీ దున్నలనే ఉన్నాయి కానీ అసలు క్లారిటీగా కనబడతలేవు. మేము రియల్గా చూద్దామంటేనే క్లారిటీగా లేవు. ఇప్పుడు ఈ వీడియోలో ఏం కనబడతాయి అసలు? అక్కడ చాలా ఉన్నాయి జింకలు కానీ ఏం కనబడతలేవు, దూరం ఉన్నాయి. జూమ్ చేస్తే చాలా జింకలు ఉన్నాయి కానీ క్లారిటీగా లేవు కదా. అవి ఇట్లా ఇగో ఇక్కడ పక్కన ఉంటే బాగుండు, దగ్గర ఉంటే మనకు మంచిగా క్లారిటీగా కనబడు. అందులో డియర్స్ ఉన్నాయి, ఏమంటారు అక్కడ చూడండి ఎంత ప్లేసో, దీనికి మొత్తం ప్లేస్ ఇగో అదంతా ఇవే ఉంటాయి. ఇవంతా వాటి కోసమే ఈ ప్లేస్ మొత్తం. కానీ ఇక్కడ చాలా చెట్టు కింద ఉన్నాయి కానీ అవన్నీ దునుకుతే కొంచెం అన్నా కనబడేటి మనకు. మావిడ ఎగ్జైట్మెంట్ చూడండి, మావిడ ఎగ్జైట్మెంట్ చూడండి, వావ్ చూడండి మావిడ ఎగ్జైట్మెంట్ చూడండి ఎట్లా చూస్తాను. చూడండి ఇప్పుడు కనబడుతున్నాయి జింకలు, ఇక్కో క్లారిటీగా కనబడుతున్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి 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 చూడండి. మావాడి జింకలు చూడు, మావాడు వాళ్ళ డాడీ మీద కూర్చొని మరి అక్కడ చూడండి. ఓ మై గాడ్ ఎగ్జైట్మెంట్ వాడిని ఎగ్జైట్మెంట్ చూడండి మరి ఎగ్జైట్మెంట్. ఓ దేవుడా, ఓ మై వాటర్ని చూసి ఎగ్జైట్ అవుతా. జింకలు తాగండి నేను అసలే క్లారిటీగా లేవని జింకలు నేను బాధపడతా అంటే నువ్వు నిన్ను తీయమంటున్నావా? అవి ఇంక అన్నీ అవి ఎట్లున్నాయి తెలుసా, గొర్రెల మంద లెక్క ఒక్క దగ్గరనే ఉన్నట్టున్నాయి. అవి దూరం నుంచి వెళ్తే గొర్రెల మంద లెక్కనే ఉన్నాయి అవి. అన్ని చూడండి అక్కడ టైగర్ పడుకుంది, అక్కడ అదిగో టైగర్ ఎక్కడ ఎట్లా పడుకుంది, దానికి ఎంత ఫ్రీగా పడుకుంది. లేవు మధ్యాహ్నం పూట వచ్చినాం కాబట్టి అవి చాలా నిద్రలా లేజీ ఉన్నాయి, చాలా పడుకొని ఉన్నాయి అవి. మా సమర్లతీశ్వరి ఎగ్జైట్మెంట్ చూడండి ఒకసారి. అగో టైగర్ని చూసి చూడండి ఎలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడో. వాని ఎగ్జైట్మెంట్ వాడు టైగర్ కోసమే ఫస్ట్ వచ్చిండు. ఈజ్ ఓన్లీ వన్ టైగర్ ఈస్ దేర్. చూడండి అది నోరు ఇప్పి మరి అలా పడుకుంది అక్కడ. చూడండి ఎలా పడుకుందో, కనబడుతుందా మీకు? నేను జూమ్ చేస్తున్నా అయినా కూడా, జూమ్ చేసినా కూడా అవి దూరంగా ఉన్నాయి, దగ్గరకు ఉంటే క్లారిటీగా మంచిగా కనబడు. అవి దూరంగా ఉన్నాయి. అవి మావాడు గుర్తుపట్టడానికి చాలాసేపు పట్టింది, ఎక్కడెక్కడో చూస్తాడు, లాస్ట్కి ఇక్కడ ఉన్నదని గుర్తుపెట్టినాం.
ఏ సోను వేర్ ఇస్ ద టైగర్ షో మీ. అబ్బో అబ్బో చూడండి చూపిస్తున్నాడు. సోను వేర్ ఇస్ ద టైగర్. There is a tiger. వేర్ ఇస్ ద టైగర్ సమర్లతేశ్వర్. She is sleeping at over there. She is sleeping. రాయల్ బెంగాల్ టైగర్. ఏ ఆస్ట్రిచ్ చూడండి ఇక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 3 ఉన్నాయని ఉన్నాయి. మరి లోపల ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, చూడాలి. మామూలు ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉందో. ఏ వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ దిస్. నో నో ఆస్ట్రిచ్, సే ఆస్ట్రిచ్ సమర్లతేశ్వర్. నో నిప్పుకోడి, నో ఆస్ట్రిచ్. Ostrich and nippukodi kanaka. ఇంగ్లీష్ ఆసి కాగనికి. Yes. Ostrich there or dress lekka chavala. సే ఎట్లుందో అసలు ఇవి ఎట్లున్నాయి చూడండి. కాంకో స్వెటర్ లెక్క చాvala. అది మా ఆయన అంటాడు దీని డ్రెస్ అట దాని అట స్వెటర్ అట. చూడండి ఎట్లుంది, నిజంగా అట్లనే ఉన్నాయి కదా. అవి ఎంత పొడుగున్నాయో. నేను ఒకసారి వచ్చినప్పుడు, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు, సెకండ్ టైం వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చాయి ఇవి. అసలు ఇప్పుడు అసలేవు, అసలు దూరంలో ఉన్నాయి. మేము ఎండలో వచ్చామనో ఏమో. అగో వాటి ఎగ్స్ ఏంటి అక్కడ అంత పెద్దగా ఉన్నాయి, కనబడుతున్నాయి మీకు. అగో అవి ఎగ్సా. There is a lot of eggs are there. ఎగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను గుర్తుపట్టేదాకా మా ఆయన ఇంకా గుర్తుపట్టలేదు. గుడ్డు మా ఆయన ఆస్ట్రిచ్ గుడ్డు ఎప్పుడు చూడలేదు అట, ఇప్పుడే చూస్తాడట. ఒక బంగారు గుడ్డు దొరికితే బాగుండేది. అది బంగారు గుడ్డ దొరికితే బాగుండేది. ఇది కథల్లో వినడం వరకే. ఒక దొరికితే బాగుండేది. బంగారం పెట్టే గుడ్డు అవి దొరకాయి. లిప్పోడట. చూస్తున్నారా చిరుత. అది ఎంత మంచిగా పడుకుంది, ఎంతమంది కూర్చుందో. నేను వచ్చినప్పుడు అయితే ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఏ సమర్లతేశ్వర్. సోను వేర్ ఇస్ ద చిరుత. ఏ వన్ ఎగ్జైట్మెంట్ కర్. చిరుత వేర్ ఇస్ ద చిరుత. చిరుత హుర్రే. చిరుత చిరుత. ఆయన మా ఓడు ఎట్లా దాన్ని బెదిరిస్తున్నారో, దాన్ని ఎలా బెదిరిస్తున్నారో చూసారా. అది దెబ్బకే లేచింది చూడు, ఎట్లా చూస్తుంది చూడు. మొత్తం గ్రీన్గా అసలు మొత్తం ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. వెల్కమ్ 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 చూడండి. అసలు రౌండ్ ఎట్లున్నాయి చూడండి. వస్తాం కదా. బటర్ఫ్లై చూస్తే ఎగ్జైట్మెంట్, బటర్ఫ్లైకి ఎగ్జైట్మెంట్ బాగుంది చూడండి. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ మై ద గార్డెన్. వాడికి బటర్ఫ్లై అంటే ఎగ్జైట్మెంట్ అసలు. బటర్ఫ్లై గార్డెన్
మా ఆయన సెటిల్ అవుతాడు